కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదంటున్నాడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సారు. ఏమో అంటారు చూడుండ్రి, కనకపు సింహాసనం మీద శునకాన్ని కూసుండబెడితే కుక్క బుద్ధి చూపెట్టినట్టు ఆయనను ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు ఎమ్మెల్యేగా చేసిన పాపానికి అట్లా అంటాడా? అసలు ముచ్చటేందో అరుచుకుందాం పారి. అయ్యా కొలికపూడి గారు, రైతుల విశ్వాసాన్ని కుక్కల విశ్వాసంతో పోల్చవలసిన అవసరం ఏమొచ్చిందో చెప్పుర్రి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడికి తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. తమరంటే ఏ పని పాట లేకుండా తమ ఉనికిని కాపాడుకునేందుకు గడికో తీటకాయం ముంగటేసుకొని పోరాటాల పేరుతోని పొద్దు గడుపుతున్నారేమో. మీ లెక్క అన్నదాతలు ఖాళీగా ఉండవలసిన అవసరం లేదు కదా. రాత్రనక పగలనక ఎండనక వాననక సలెనక నారుకు నీరై రాత్రి పగలు పంట చేన్ల కోసం రామకోసపడే రైతుల తరపున పోరాటం చేస్తున్నా అనుకునే మీకు తెలియదేమో. తెలిస్తే అన్నం పెట్టే అన్నదాతలను కుక్కలతోని పోలిసి ఇంత సులకనగా అనేటోనివి కాదేమో. అయినా మీరు చేసే ఉద్యమం సక్రమం అయింది అయితే రైతులు ఎందుకు రాకపోదురు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల కోసమే పనిచేస్తున్నా అని మీకు మీరు చెప్పుకొని డబ్బా కొట్టుకునుడు కాదు. మీరెంత మేలు చేస్తున్నారో ఆ ముచ్చటను ప్రజలు రైతులు చెప్పాలి. ఆకుపచ్చ రుమాలు చుట్టుకొని పసుపు కొమ్ము పార్టీల ఎమ్మెల్యేగా పరిడవిల్లుతున్నారంటే దానికి కారణము రైతులు ప్రజలు. అసొంటి రైతుల పట్టుకొని కుక్కలతోని పోల్చినవంటే కుండవలిగినా సరే కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు మీ నోటి నుంచి వచ్చిన మాటలతోని మంచిగా అర్థమైంది అంటారు కూటమి సర్కారును ఏలుబడిలకు తెచ్చినోళ్ళు.